వర్షానికి రోడ్ల మీద వెహికల్స్ లో పోవడం కష్టం, అందుకే బోట్ కూడా రెడీగా ఉంది. అసలు వర్షం చూడండి ఏ రేంజ్ లో ఉందో. సో ఈసారి థాయిలాండ్ లో వెదర్ నాకు తెలిసి అన్ప్రిడిక్టబుల్ అనుకుంటా ఉన్నా. చూడండి పాపం స్ట్రక్ అయిపోయాడు అతను. యాక్చువల్గా ఇక్కడంతా ఉండేది ప్రో మ్యాక్స్ డ్రైవర్స్, వాళ్ళ వల్లే కావట్లేదంటే చూడండి. ఇంక మనమైతే బిస్కెటే. లగేజ్ చేసుకొని 2 బ్యాగులు తడిస్తా వెళ్ళాలంటే కష్టమే. యాక్చువల్గా ఈరోజు మనం వేరే ఐలాండ్ ట్రిప్ వెళ్ళాలి. వెదర్ బాగాలేదు, సో ఈరోజు ఏమి ఉండవు, రేపు వెళ్ళమని చెప్పారు. నేను వెళ్ళాలనుకున్న ఐలాండ్ తీరా ఇప్పుడు ఈ వర్షం రెయిన్ చూస్తూ ఉంటే రేపు కూడా వెదర్ తేడా కొట్టేటట్టు ఉంది. మొత్తానికి రేపు కూడా ఐలాండ్ ట్రిప్ వెళ్ళకపోతే మన ఫుకెట్ ట్రిప్ బిస్కెట్ అయినట్టే. అసలు వర్షం చూడండి ఏ రేంజ్లో ఉందో. మనం అసలు బస్ దిగి రూమ్కి వెళ్ళడమే కష్టం, తర్వాత విజిట్ చేసే ప్లేస్ తర్వాత సంగతి. ఎంత రేంజ్లో ఉంది చూడండి, ఇంకేం తిరిగేది లేదు. రూమ్కి సేఫ్గా వెళ్తే అదే చాలు. సో ఈసారి థాయిలాండ్లో వెదర్ నాకు తెలిసి అన్ప్రిడిక్టబుల్ అనుకుంటా ఉన్నా, లేదంటే నవంబర్లో కూడా ఇలానే ఉంటుంది, నా గెస్ రాంగేమో. ఈరోజు మనం ప్లాన్ ఏంటి, ఫుకెట్ టౌన్లో ఉన్న ప్లేసెస్ అన్నీ 1 డేలో ఏం కవర్ చేయవచ్చు అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ మనమైతే ఎక్కువ కవర్ చేయలేకపోయాము. చూస్తున్నారు కదా వర్షము. సో ఇంకైతే నాకు తెలిసి ఈ వాతావరణం చూస్తుంటే నైట్ కూడా ఇట్టాగే ఉండేటట్టు ఉంది. చూడండి మన హాస్టల్ దగ్గర అసలు రోడ్డు పైకి వచ్చేస్తున్నాయి వాటర్ అంతా కూడా. నేను ఇక్కడే మన హాస్టల్ జస్ట్ 200 మీటర్స్ వెళ్దామన్నా కూడా దారుణంగా పెరుగుతా పోతా ఉంది ఈ ఫ్లో అనేది. ఇంకేం చేస్తాం, ఇట్టే నడుస్తా వెళ్దాం. మెయిన్ గార్జెస్ ఏమైనా తడుస్తాయా అనే భయము, బట్ చూస్తూ ఉంటే ఇది ఆగేటట్టు లేదు. 200 మీటర్సే కాబట్టి వెళ్ళిపోదాం. ఈ వర్షానికి రోడ్ల మీద వెహికల్స్లో పోవడం కష్టం, అందుకే బోట్ కూడా రెడీగా ఉంది, స్పీడ్ బోటు. వెళ్ళిపోదాం ఇంకా. చూడండి నదిలా ప్రవహిస్తూ ఉంది వాటరు. ఎంత హైట్కి వచ్చేసింది ఇందాక ఇప్పటికి. ఈ అమ్మాయి మునిగిపోద్దని సపోర్ట్గా ఇది కూడా తీసుకెళ్తా ఉంది, ట్యూబ్ కూడా. మొత్తం ఇంకా అటు సైడ్ వెళ్దామన్నా కూడా రోడ్కి ఈ జంక్షన్ వరకు బాగా ఆగిపోయినాయి రోడ్లన్నీ కూడా. అది అప్పు ఉండడం వల్ల ఆ రోడ్డు దాని మీద వాటర్ లేవు. మొత్తానికి ఈ లోతులోనే నడుచుకుంటా వెళ్తా ఉన్నా. చూడండి మోకాలు పైన దాకా ఉన్నాయి వాటరు. ఏమ్మా దిగితే ఇంకా ఎక్కువ ఉంది. ఈడ వాక్వే పాత్ ఉంది, అందుకు అది కాస్త హైట్లో ఉండడం వల్ల మోకాల్లో లేదు. అక్కడ కింద దిగితేమో చూడండి తను నడుం దాకా ఉంది. వద్దు, కష్టమే అంత లోతు దిగితే. మన వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి, అవి తడుస్తాయేమో అనిపిస్తూ ఉంది. ఎట్రా ఇటు నుంచి అట్ట వెళ్ళేది ఇప్పుడు. చూడండి అసలు యాక్చువల్గా మనం ఫుకెట్కి వచ్చిందే ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడే అడిగితే నెక్స్ట్ 4 డేస్ ఐలాండ్స్ సేఫ్ కాదు బాబు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లే. మనకేమో ఈ లోకల్ ప్లేసెస్ పెద్ద నచ్చవు, ఆల్రెడీ చాలా తిరిగాము. ఇంకా ఏం చేస్తాం, టైంని బట్టి మనం ట్రావెల్ చేయడమే. మనం ఏం పెద్ద ప్లానింగ్తో రాలేదు. కాకపోతే ఫుకెట్లో బ్లైండ్గా ఉన్న 3-4 డేస్ ప్రతిరోజు ఒక ఐలాండ్ వెళ్ళిపోదాం అనుకున్నా. ఓన్లీ మనం ఫీఫీ ఐలాండ్ అయితే వెళ్ళాం, అట్లీస్ట్ అదైనా వెళ్ళాం. నాదొక ఫేవరెట్, అది కంప్లీట్ చేసాం. అందులో మాయా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వర్షం కూడా లేదు. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే అర్థమవుద్ది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అదొకటైతే కంప్లీట్ చేసాం, హ్యాపీ. బట్ వేరే ఐలాండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరట్లేదు. బ్యాడ్ లక్ అంతే. ఎలాగో ఫ్యామిలీతో రాలా, అప్పుడైతే ఇంకా బిస్కెట్ అయ్యేది. ఖర్చు డబుల్ అండ్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఫ్యామిలీతో ప్రతిసారి రాలేము. మనం అంటే ఏముంది బ్యాచులర్ అనుకుంటే రావచ్చు. సో ఆ విధంగా అయితే డిసప్పాయింట్ కాలేదు. సోలో కాబట్టి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చూడండి పాపం స్ట్రక్ అయిపోయాడు అతను, పోవట్లేదు. యాక్చువల్గా ఇక్కడంతా ఉండేది ప్రో మ్యాక్స్ డ్రైవర్స్, వాళ్ళ వల్లే కావట్లేదంటే చూడండి. ఇంక మనమైతే బిస్కెటే. ఏంది ఇది, వాటర్ క్లీనింగ్ మిషన్. స్పీడ్ బోటా లేదండి, ఇది స్పీడ్ బోట్ లాగే ఉందిలే. హాస్టల్కి వచ్చి మన లగేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నా వేరే హాస్టల్కి. బట్ ఎక్కడ చూసినా కూడా అట్టే ఉంది. నేను ఆ ఒక్క ప్లేసే అనుకున్నా. చూడండి ప్రతి వీధి అలానే ఉంది. ఎదురుగా బీచ్, అది బీచ్కి దారి. సో ఇటు సైడ్ నుంచి మనం ఒక 700 మీటర్స్ వాక్ చేయాలి. వెహికల్ తీసుకుని వెళ్దామన్నా కూడా ఇదిగో ఈ వర్షానికి ఏవి రావు.
అబ్బా బాబా, నేను ఆడే కాసేపు వెయిట్ చేయాల్సింది ఉన్న హాస్టల్లోనే. తొందరపడి వచ్చా, ఈవినింగ్ 6 అయిపోయింది కదా, వెళ్ళి చెక్ ఇన్ చేస్తే ఏమైనా తిరగొచ్చులే మళ్ళీ నైట్ అని చెప్పేసి సినిమా లేదు. ఇప్పుడు ఈ లగేజ్ చేసుకొని 2 బ్యాగులు తడిస్తా వెళ్ళాలంటే కష్టమే. వెయిట్ చేస్తా ఇక్కడ, ఇంకేం చేస్తా. ఎవడైనా ఆటో వాడు వస్తే బాగుంటుంది. అదే టుక్ టుక్. ఏమైతే అది అయింది, ఇంగిట్టే పోతా ఉన్నా. ఎంతసేపు వెయిట్ చేస్తాం. రోడ్లు సూపర్ ఉన్నాయి అన్నీ ఇది అనుకున్నా, మరి ఏంది ఈ వాటర్ పోవడానికి సిస్టమ్ లేదు ఇక్కడ. మరి ఇండియాలో లాగే ఇక్కడ కూడా బ్లాక్ అయిపోయినాయి. అటు వెళ్ళిపోతే కనీసం ఇది ఉంది. ఇటు సైడ్ వెళ్దాం. ఈ పాత్వే మీద నడుచుకుంటా పోవచ్చు. నేనంటే యూట్యూబ్ కోసం వీడియోస్ తీసుకుంటా ఉన్నా. ఈ వర్షంలో ఈ ఇంగ్లీష్ వాళ్ళు మంచి మంచి వ్యూస్ దగ్గర ఏమో పడుకుంటారు, ఆ బీచ్ల దగ్గర ఇటుల దగ్గర. ఇప్పుడు ఈ వర్షం పడతా ఉంటే ఈ బురద ఈ మొత్తం చూసి ఏం వీడియోలు తీసుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ ఏమన్నా వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఆల్మోస్ట్ ఈ పతాంగ్ ఏరియా కాదు, నాకు తెలిసి పుకెట్ మొత్తం ఇలానే ఉన్నట్టుంది. మెయిన్ రోడ్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఈరోజు బ్లాగ్ అంతా కూడా ఈ వర్షం మీదే సరిపోయింది. ఏం చేయాలి మరి, ఇంకా వేరే ప్లేసెస్ ఏం చేయలేము. సో ఇక్కడ పరిస్థితి చూపిస్తే సరిపోద్దిలే అని. మీకు యూజ్ఫుల్ అవుద్దని కాదు, ఇదేం మీరు చూసే టైంకి మంచి సీజన్ ఉంటుందిలే. ఒక 1 మంత్ అయినా పడుతుంది ఈ వీడియో పెట్టేటప్పటికి. బట్ దిస్ ఈజ్ హౌ దిస్ లొకేషన్. ఇదిగో వచ్చేసింది మన హాస్టల్. ఎదురుగుండా కెఫే ఉంది కదా, ఈ బిల్డింగే మన హాస్టల్. దీనికి ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్, కానీ దట్టిగా ఉంది మన పరిస్థితి అంతా. మనం స్టే చేస్తున్న హాస్టల్ చూపిస్తా చూడండి. వచ్చి నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఒక లుక్ వేయండి. బడ్జెట్లో మంచి ఆప్షను. ప్రైస్ చెప్పాను కదా మీకు, పర్ డే 500 కూడా పడదనమాట. పతాంగ్ మెయిన్ రోడ్కి పక్కనే అనమాట. 100 మీటర్స్ కూడా లేదు, మీకు మెయిన్ రోడ్ వస్తుంది పతాంగ్ది. సో మనకి ఇక్కడ ఒక కెఫే కూడా ఉంది, ఆల్రెడీ పార్టీ చేస్తూ ఉన్నారు. అండ్ శాండిల్స్ అన్నీ బయట వదిలేయాలి. యాక్చువల్గా అదే బెస్ట్ ఆప్షను, క్లీన్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫిషెస్ కూడా భలే ఉన్నాయి, చిన్న ఓపెన్ ఎక్వేరియం. సో ఇది రిసెప్షన్ ఏరియా. ఇదంతా కూడా కామన్ లాబీ లాగా. ఇన్ కేస్ మీరు ఫోన్లు మాట్లాడుకోవాలన్నా వర్క్ చేయాలన్నా అదనమాట. బ్లాక్ పాంతారా నిజంగా పెరిగి తగ్గట్టు యానిమల్ కూడా ఉంది ఇక్కడ. అండ్ రూమ్స్ వచ్చేసి పైన. ఇక్కడ మనకి వాటర్ బయట కంట్రీస్లో అంత ఈజీ కాదు ఫ్రీగా ఇవ్వడం. అండ్ ఇక్కడ మినిమం ఫ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి, ఓవెన్. మంది ఫస్ట్ ఫ్లోర్. రూమ్ లోపలైతే జస్ట్ చూపిస్తా, మాట్లాడితే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇవన్నీ కూడా లాకర్స్, లగేజ్ పెట్టుకోవడానికి. మన బెడ్ అయితే ఇందులో. చూద్దాం పదండి. ఈ హాస్టల్ పతాంగ్ రోడ్కి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. బ్లాక్ పాంథర్ హాస్టల్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. క్లీన్గా బాగుంది. ఈ మాత్రం క్లీన్ ఉంటుంది అనుకోలేదు నేను. ఇది 8 షేరింగ్, 500 రూపీస్ పడింది. వాష్రూమ్స్ కూడా చూడండి చాలా క్లీన్గా ఉన్నాయి. టాయిలెటరీస్ మొత్తం వాళ్ళే ఇచ్చారనమాట, బాడీ వాష్ అన్నీ కూడా. అండ్ 10 షేరింగ్లో అయితే మీకు 400 రూపీస్ కూడా పడదు. ఇది నేను అప్పుడు చెక్ చేస్తే అలా ఉన్నింది. బాగానే ఉంది, నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. 100 అంటే బెస్ట్ ఆప్షనే, క్లీన్గా ఉంది. ఇప్పుడైతే వెళ్ళి డిన్నర్ చేసుకుని వద్దాం. లోకల్ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. కాస్త వాక్ చేసైనా సరే, బడ్జెట్ కూడా తక్కువ. అండ్ లోకల్ రియల్గా టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆ ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో అయితే అంత డేట్ చేయలేను నేను. ప్రైజెస్ కానీ అలాగే ఆ టేస్ట్ కూడా అంతేం బాగుంటుంది. సో లెట్స్ గో. ఈరోజు అయితే మనం లోకల్ ఫుడ్ ట్రై చేస్తూ ఉన్నాము. ఫస్ట్ టైము నాకు తెలిసి ఇక్కడ వచ్చి ట్రై చేయడము. సో ఈ పతాంగ్ రోడ్ లోపలికి వస్తే మనకి ఇక్కడ కాస్త లోకల్ స్టైల్లో ఉన్నట్టుంది. రేట్స్ కూడా తక్కువే ఉన్నాయి.
అండ్ ఆ నీ స్మెల్ కూడా పెద్ద అనిపించలేదు నాకు. ఫస్ట్ డే నుంచి ట్రై చేసి ఉండాల్సింది. సో ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చినప్పుడు కాస్త ఆ స్ట్రీట్స్ లోపలికి వెళ్తే థాయ్ ఫుడ్ కూడా ట్రై చేయవచ్చు. మీకు అది చూడంగానే షాప్లోనే అర్థమైపోద్ది. ఫ్యాన్సీగా ఉంటే లైట్ తీసుకోండి, కాస్త కూర్చోడానికి వీటికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీకు 2 విషయాలు చెప్పాలి. ఈ వరదపు నీరు చూసి ఏంటి ఇంత వరస్ట్గా ఉంది, థాయిలాండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇండియా లాగే అనుకున్నాం కదా. కాకపోతే ఈవినింగ్ కల్లా జస్ట్ ఒక 3 అవర్స్ తర్వాత మొత్తం క్లీన్ అయిపోయాయి. అంత బ్యూటిఫుల్గా ఉంది వీళ్ళ డ్రైనేజ్ సిస్టము. నాకు థాయిలాండ్ గవర్నమెంట్ అయితే అప్రిషియేట్ చేయాలనిపించింది, ఇంత బ్యూటిఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నందుకు. వీళ్ళ దగ్గర నుంచి అయితే మన గవర్నమెంట్స్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో నేను రికార్డ్ చేసింది అక్టోబర్ లాస్ట్ వీక్లో. అప్పుడు నేను ఇన్స్టాలో కూడా అప్డేట్ ఇచ్చాను, ఇప్పుడు వెళ్ళకండి థాయిలాండ్ ఏం బాగాలేదు వెదర్ అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఫుకెట్ అనమాట. కాకపోతే ఇప్పుడు కూడా మీరు మేబీ నవంబర్ లాస్ట్ వీక్లో చూస్తుండొచ్చు ఈ వీడియో. ఇప్పుడు కూడా చాలా దారుణంగా ఉంది అక్కడ వెదరు, వెళ్ళకండి. బ్యాంకాక్ పటాయా ఓకే, కానీ ఫుకెట్లో మాత్రం అస్సలు వెదర్ బాగాలేదు. డిసెంబర్ మిడ్ వీక్ నుంచి ప్లాన్ చేసుకోండి అనమాట. ఈరోజు మనం ఫుకెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఫుకెట్ వెదర్ని అయితే కవర్ చేసాము. మరి అలా ఉంది పరిస్థితి, పెద్ద ఏం కవర్ చేయలేదు లోకల్ టూరిస్ట్ ప్లేసెస్. సో నెక్స్ట్ వీడియోలో మెయిన్ ఏంటంటే ఒక ఐలాండ్ బుక్ చేసి వచ్చాను నేను. అది జస్ట్ 1 వీక్ బ్యాకే ఓపెన్ అయ్యింది. మళ్ళీ లాస్ట్ 2 డేస్ నుంచి అయితే వెదర్ వల్ల క్లోజ్ అయింది. రేపు ఓపెన్ ఉందన్నారు. చాలా యూనిక్ ఐలాండ్, అదైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇన్ కేస్ వెదర్ అంతా బాగుంటే చెప్పలేము, మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసి క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అనమాట. సో ఇన్ కేస్ వెళ్ళాను అనుకోండి, ఆ వీడియో అయితే మనం నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేద్దాం. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.